మాట నుంచి నేను ఆశపడుతున్నాను. ఈరోజు అంశం ఏంటంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. ఎందుకు తెలుసా? ఆయన ఈ రోజు మన దశలో దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మ కార్యంలో దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వారందరూ కూడా గట్టిగా ఈరోజు చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. ఆయన నన్ను ఆశీర్వదించుగాక. మీరు కూడా అనండి, ఆయన నన్ను ఆశీర్వదించుగాక. ఆయన నన్ను ఆశీర్వదించుగాక. మీరు నమ్మి పలికినట్లే మీ జీవితంలో ఈ ఆశీర్వాదములు మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నరుని కష్టము ఎంత కష్టపడినది ఎక్కువ కాదంట, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అర్థం ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రాకులాడినా, ఎంత ప్రయాసపడినా, దేవుడు నీ కష్టములు ఆశీర్వదించకపోతే, దేవుడు ఆ వ్యాపారం ఆశీర్వదించకపోతే, దేవుడు ఆ కుటుంబం ఆశీర్వదించకపోతే, దేవుడు నీ ఆరోగ్యం ఆశీర్వదించకపోతే, అది ఎంత కష్టపడినా అది వ్యర్థమైనా, ఒకసారి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అది కొంచెమైనా అది నీ జీవితంలో చాలా ఆశీర్వాదం వెలుగుతుందంట. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అంటున్నాను, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఎవరు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలమై ఉన్నాం. మనమెల్లరము యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. అంటే ప్రత్యేకంగా దేవుడి రోజు మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాడు. చదవండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ శాపమును దేవుడు ఎట్లా మార్చాడంట? ఆశీర్వాదంగా మార్చాడు. అక్కడ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని బాలాకు అనే ఒక వ్యక్తి, ఒక రాజు బిలాము దగ్గరికి వస్తాడు. ఈ బిలాము ఎవరైనా అంటే దైవ దర్శనం కలిగిన వాడు. అతని మాటను దేవుడు రూఢిపరిచేవాడంట. అనగా అతడు ఏ మాట పలికితే ఆ మాట దేవుడు దాన్ని నెరవేర్చేవాడు. ఒక వ్యక్తిని చూసి ఆశీర్వదించబడిన కాక అన్నాడు అనుకో, ఆ ఆశీర్వాదం వెంటనే అతని మీదకి వచ్చేదంట. ఒకవేళ శాప వచనం ఒకవేళ విడుదల చేస్తే ఆ వచనం అక్కడ రూఢిపడేదంట. అనగా దేవుడు అతని మాటను రూఢిపరిచేవాడు. అంత గొప్ప కృపను దేవుడు గ్రామం అనుగ్రహించినప్పుడంట ఈ బాలకు ఈ విషయాన్ని ఎత్తి ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలి. వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అటు వచ్చిన రాజ్యములన్నింటినీ స్వాధీనపరుచుకొని చాలా బలవంతులు వాళ్ళు మా ప్రాంతం మీద వస్తున్నారు, మా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటారేమో అని చెప్పి దానికంటే ముందే వారు శపించబడాలి అన్న ఉద్దేశంతో బాలాకు అనే రాజు బిలాము దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీకు కావలసినంత బంగారు వెండి ధనం ఇస్తాను, నువ్వు నాకు చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రజలను నీవు శపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కూడా బహుమానములకు ఆశపడి, ధనములకు ఆశపడి, ఆ వెండి బంగారానికి ఆశపడి, అది దేవుని చిత్తమో కాదో, అసలు ఆ ప్రజలు ఎవరో ఈ శపించడం కరెక్టో కాదో, దేవుని యొక్క నుంచి సెలవు లేకుండానే ఆ ప్రజలను శపించడానికి బయలుదేరతాడు. కానీ అక్కడ జరిగిన ఎంత అద్భుతం ఏంటో తెలుసా? దేవుడంట అతనంట ఫుల్గా ప్రిపేర్ అయ్యాడు. ఏమని? శాప వచనాన్ని శపించడానికి. కానీ జరిగిన అద్భుతం ఏంటంటే, అతడు నోరు తెరిచి మాట్లాడుతుంటే శాప వచనానికి బదులు ఆశీర్వాద వచనం రావడం మొదలుపెట్టినాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడంట ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఏ శాపములో ఉన్నావో దేవుని మాటగా ఈరోజు ప్రకటిస్తున్నాను. నీ శాపము ఆశీర్వాదకరంగా మారును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో కొన్ని శాపాలు ఏర్పడి చేస్తా ఉంటాయి.
అనారోగ్యం అనే శాపము, ఇది కూడా ఒక శాపమే. ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. ఆ శాపం అంటే ఈ రోజు విడుదల కలుగును గాక. ఒకవేళ కష్టార్జితం అనుభవించలేకుండా నీ జీవితంలో శాపం అనుభవిస్తున్నావేమో. ఎంత కష్టపడినా ఆ కష్టం అనుభవించలేక అప్పులు పాలవటము, ఇతరుల పాలవటము, హాస్పిటల్ పాలవటము, ఆ కష్ట జీతము వల్ల ఒకవేళ నీలో లాభాలు లేక బాధపడుతున్నావేమో, వ్యాపారంలో లాభాలు లేక, కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్య ప్రేమ లేక, ఏది ప్రారంభించినా ఆ పనిలో ఆశీర్వాదం లేక, ఫలవంతం లేక, ఏది ప్రారంభించిన వెనక్కి వచ్చేట ఇలాగా ఒకవేళ ఏ శాపంతో బాధపడుతున్నా నాకు తెలియదు, కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పైన ఉన్న ప్రతి శాపం ఈ రోజు కలుగును గాక. నీకున్న శాపం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నా దేవుని మాట విడుదల అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఆ మాట విడుదల అవుతుంది. గట్టిగా పట్టుకొని ప్రార్థించు. నీ కుటుంబంలో అడుగు పెట్టి మొదలుకొని ఏ పని చేస్తున్నా ఆ పనిలో అడుగు పెట్టి ఆ మాట పట్టుకు, యేసయ్యా నేను మొరపెడుతున్నాను, నువ్వు మాట్లాడవు, ఆ మాట పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇప్పటి వరకు శాపకరమైన బ్రతుకులో ఉన్నాము. ఇప్పటి వరకు కొరువ అనే మాట వింటూ బ్రతికాము. ఇప్పటి వరకు సమృద్ధి లేని బ్రతుకులో ఉన్నాము. ఇప్పటి వరకు కలిసిరాని దాంట్లో బ్రతుకుతున్నాము. ఇప్పటి వరకు అసమాధానంతో బ్రతుకుతున్నాము. ఇప్పటి వరకు ప్రేమ లేని జీవితాలు మా కుటుంబాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరోగ్యాలైన జీవితాలు ఉన్నాయి. కానీ ఇది మొదలుకొని మేము ఆశీర్వదించబడును గాక. ఇది మొదలుకొని మేము ఆశీర్వాదకరముగా ఉండము గాక. ఇది మొదలుకొని నిత్యము ఆశీర్వాదములకు కారకులుగా నేను నా కుటుంబము ఉండుము గాక. ఈరోజు నువ్వు నమ్మగలిగినట్లయితే నిన్ను చూస్తున్న దేవుడు నీ పక్షముని కార్యమును జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అనేకమైన శాపములు మీరు చాలా మంది ఇక్కడికి వచ్చారు. దేవుని మాట విడుదలవుతుంది. గట్టిగా పట్టుకొని మొదలుపెట్టి విశ్వాసం కలిగి యేసు నామములో ప్రతి శాపము కొట్టివేయబడును గాక. ఆశీర్వాదములకు మీరు నింపబడును గాక. అది ఇప్పుడే ప్రారంభమవును గాక. అది ఇప్పుడే ప్రారంభమవును గాక. ఇది మొదలుకొని నూతన కార్యములు, నూతన జీవము, నూతన మేలులు, నూతన ఆశీర్వాదములకు మీరు నింపబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు నీ జీవితంలో శాపమును ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు? కారణం ఏంటి? నువ్వు చక్కని ప్రార్థనాపరుడు అనా, లేకపోతే మానవుల మందిరానికి వస్తున్నావనా, క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి అటెండ్ అవుతున్నావనా, కానుకలు ఇస్తున్నావనా, దశీభాగాలు ఇస్తున్నావనా, ఆ పరిచర్య చేస్తున్నావనా, నమ్మకంగా బ్రతుకుతున్నావనా? ఎందుకు ఆయన ఈ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడనంటే మొట్టమొదటిగా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఈ శాపమును ఆశీర్వాదకరంగా మార్చడానికి గల కారణం ఏంటండి? ఇప్పుడు నీకు ఒక మేలు చేస్తే, ఒక మనిషికి మేలు చేశాడంటే ఒక కారణం ఉంటుంది. లాభం ఆశించకుండా, ఏ మేలు ఆశించకుండా ఒక వ్యక్తికి మేలు చేయండి. నా మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఏ లాభము ఆశించకుండా, ఏ మేలు ఆశించకుండా, తిరిగి సహాయం ఆశించకుండా ఏ మేలు చేయడు. ఒక డబ్బు ఇస్తున్నాం అనుకో, ఆ తిరిగి మనకు డబ్బులు ఇవ్వగలని అనుకుంటే ఇస్తాం. ఒక హెల్ప్ చేస్తున్నాం అంటే రేపు ఇంట్లో మనకు అవసరం ఉంటుందా అనుకొని మనం సహాయం చేస్తాం. కానీ ఈ రోజు ఒకసారి ప్రశ్నించుకో, ఎందుకు దేవుడు నా శాపాన్ని ఆశీర్వాదాలుగా మార్చాలనుకుంటున్నాడు అంటే మొట్టమొదటి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు, పెద్ద నువ్వు ఒక పెద్ద ప్రార్థన పడి అంత కాదు, కానీ మెయిన్ ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విని నల్లకుండలో నీ దేవుడైన యెహోవా
యెహోవా నిన్ను ప్రేమించను కనుక నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా ఆ. నీ నిమిత్తము నీ నిమిత్తము ఆ శాపమును ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ శాపమును ఎలా మార్చాడంట? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజమే. మనం అందరం ఎంత ధన్యులం అంటే ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఆయన స్తుతించబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమే లేకపోతే, ఆయనే మనల్ని ప్రేమించకపోతే, ఆయనే మనల్ని చూసి ఉండకపోతే, ఆయనే మనపై కృప చూపి ఉండకపోతే ఈ రోజు మనం ఏ స్థితిలో ఉండేవారమో. అందుకే నచ్చున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ రోజు నీవు నమ్ముతున్నావా అని నన్ను ప్రేమిస్తున్నాడని? నమ్ముతున్నావా? నీవు నమ్మగలిగినట్లయితే ఈ మేలు నువ్వు పొందుకుంటావు. అంటే ఇక నుంచి ఒక గుర్తు పెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక నీకు ఏ లోటు ఉండదు. ఎప్పటి నుంచి అంటే ఆయన నిన్ను పుట్టించిన దగ్గర నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు వాటిని చూసి అయ్యో నా భర్త నన్ను ప్రేమించట్లేదే, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదే, పలానా వాళ్ళ ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను, పలానా వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రేమ పొందుకోలేకపోతున్నాను, వారి దగ్గర నుంచి మంచిదాన్ని నేను పొందుకోలేకపోతున్నావని నువ్వు ఆరాటపడి వేసారిపోయి అలసిపోయి కన్నీరు కారుస్తున్నావు తప్ప నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ గల తండ్రి వైపు ఒకసారి నువ్వు చూడగలిగినట్లయితే ఆయన నిన్ను మనసారా ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. అవునండి. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు దూరం అయిపోయినా, ఒకవేళ నువ్వు ప్రార్థన మానేసినా, దేవునికి ఎదుట మానేసినా, ఎన్నిసార్లు దేవుని దూషించినా, ఎన్నిసార్లు దేవునికి దూరమైనా, విడవకుండా నీ పక్షాన కార్యం ఎందుకు చేస్తున్నాడు ఆయన? విడవకుండా నీ పక్షాన మేలు ఎందుకు చేస్తున్నాడు? ప్రతి అపాయం నుంచి నేను ఎందుకు తప్పిస్తున్నాడు? నిన్నెందుకు కాచి కాపాడుతున్నాడు ఆయన అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ ప్రేమ కొంతకాలం